కాసేపట్లో తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సమావేశం జరగనుంది. 60కు పైగా అజెండా అంశాలపై బోర్డు సభ్యులు చర్చించి తీర్మానాలు చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగుల పిల్లలకు తిరుమల తిరుపతి దేవస్థాన విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందించాలని నిర్ణయం తీసుకోనున్నారు. దాతలకు కల్పిస్తున్న సౌకర్యాలలో మార్పులపై సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు సంబంధించి సబ్ కమిటీ సిఫారసులపై చర్చించనున్నారు. ఇక ఒంటిమిట్టలో 100 గదుల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించడానికి ఆమోదం తెలపనున్నారు. కాంట్రాక్టు కార్మికులకు జీతాల చెల్లింపు విధానంపైన చర్చ సాగే అవకాశం ఉంది. కుమారధార పసుపుధార మధ్య డబుల్ లైన్ బ్రిడ్జ్ నిర్మాణం, తాతయ్య గంగమ్మ ఆలయ అభివృద్ధికి నిధుల జారీపై చర్చించనున్నారు. ఇక విజిలెన్స్ విభాగంలో అదనపు సిబ్బంది నియామకంపైన కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వేద పారాయణదారుల నియామకంపై చర్చ సాగనుంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో కళాకారులకు వేతనం పెంపుపైన తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాసేపట్లో తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సమావేశం జరగనుంది. 60కు పైగా అజెండా అంశాలపై బోర్డు సభ్యులు చర్చించి తీర్మానాలు చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగుల పిల్లలకు టీటీడీ విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందించాలని నిర్ణయం తీసుకోనున్నారు. దాతలకు కల్పిస్తున్న సౌకర్యాలలో మార్పులపైన సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన సబ్ కమిటీ సిఫారసులపై చర్చించనున్నారు. ఒంటిమిట్టలో 100 గదుల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించేందుకు ఆమోదం తెలపనున్నారు. ఇక కాంట్రాక్టు కార్మికులకు జీతాల చెల్లింపు విధానంపైన చర్చ సాగే అవకాశం ఉంది. కుమారధార పసుపుధార మధ్య డబుల్ లైన్ బ్రిడ్జ్ నిర్మాణం, తాతయ్య గంగమ్మ ఆలయ అభివృద్ధికి నిధుల జారీపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. విజిలెన్స్ విభాగంలో అదనపు సిబ్బంది నియామకంపైన నిర్ణయం తీసుకోనున్నారు. వేదపారాయణదారుల నియామకంపైన చర్చలు సాగనున్నాయి. హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో కళాకారుల వేతన పెంపుపై తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.